గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 17వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీతిమంతులను దండించుట న్యాయము కాదు, అది వారి యథార్థతను బట్టి మంచి వారిని హతము చేయుటే. చదవబడిన వాక్యంలో మహాజ్ఞాని సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, నీతిమంతులను దండించుట న్యాయము కాదు. నీతిమంతుల్ని యథార్థంగా నీతిగా జీవించే వారికి అన్యాయమైన శిక్షలు విధించడం అనేది ఏమాత్రము కూడా మంచిది కాదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సత్యం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నీతిగా యథార్థంగా జీవించినా నీకు అన్యాయమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం వర్క్ చేస్తున్న ఆఫీసులో అవ్వచ్చు, మన ఇంట్లోనే అవ్వచ్చు, లేక సమాజంలో అవ్వచ్చు. నేను నీతిగా యథార్థంగా జీవించాను కదా, నాకు ఎందుకు ఈ శిక్ష వచ్చింది అంటే బైబిల్ చెప్తుంది వస్తుంది. ఎందుకంటే మనము అవినీతిమంతుల మధ్య, దుర్మార్గుల మధ్య, దైవ భయం లేని వారి మధ్య ఉన్నప్పుడు ఖచ్చితంగా నీతిమంతులకి శ్రమలు తప్పవు, నీతిమంతులకి కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ యొక్క వచనం మనం ధ్యానించినప్పుడు 5 సత్యాలు మనం గమనిద్దాం. మొట్టమొదటిది, నీతిమంతులకి అన్యాయపు తీర్పు తీర్చబడుతున్నది అంటే ఎక్కడైనా అక్కడ అన్యాయపు నాయకత్వం ఉంటుంది అనే సత్యాన్ని గమనించాలి. నాబోతు అనే ఒక నీతిమంతుడు, యథార్థవంతుని యొక్క ద్రాక్ష తోటని రాజు లాక్కోవడానికి అన్యాయపు నిందను వేసి చంపించి, రాజు తన భార్య అయినటువంటి యెజబెలు తన యొక్క ద్రాక్ష తోటను లాక్కున్నారు. ఎప్పుడైతే నీతిమంతునికి అన్యాయపు తీర్పు జరుగుతుందో అక్కడ అన్యాయపు అధికారులు, అన్యాయపు పాలన, అన్యాయపు న్యాయాధిపతులు, అన్యాయపు లీడర్స్ అక్కడ ఉన్నారు అనేది ఆ ఇంటినే కానీ, ఆ యొక్క ఆఫీసునే కానీ, సమాజాన్ని కానీ సూచిస్తుంది. కాబట్టి అన్యాయపు నాయకత్వాన్ని సూచిస్తుంది. రెండవదిగా మనం చూసినట్లయితే, నీతి యథార్థతలు కష్టాలని ఖచ్చితంగా మన జీవితంలో తెస్తాయి. యథార్థవాది లోక విరోధి అనే వాక్య ప్రకారంగా మనం నీతిగా ఉన్నాము అంటే, యథార్థంగా ఉన్నాము అంటే, దానియేలు ఎంత యథార్థంగా ఉంటే అంత ఎక్కువ మంది శత్రువులు అయ్యారు. కాబట్టి మన నీతి యథార్థతలు మనకి కష్టాలు తీసుకొస్తాయి. రెండో పాయింట్. మూడోది, మనకి జరిగే హింసే, మనకి జరిగే నష్టం లేక కష్టం లేక హింస మన నీతికి ఒక సాక్ష్యం. ఏమైతే మనకు కష్టాలు వస్తున్నాయో, హింస వస్తుందో, ఆ హింసను అనుభవించడం నిజమైన నీతికి ఒక గుర్తు లాంటిది. నీతిమంతునికి ఒక గుర్తు. నీకు హింస వస్తుందా, నీకు కష్టాలు వస్తున్నాయా, అదొక గుర్తు అనమాట, నువ్వు నీతి యథార్థతలో నడుస్తున్నావని. మూడు విషయాలు ధ్యానించుకున్నాం. ఒకటి, నీతి యథార్థంగా జీవించిన వారికి అన్యాయం జరుగుతుందంటే అన్యాయపు అధికారులు అక్కడ పాలన చేస్తున్నారు. రెండు, నీతి యథార్థతలు ఖచ్చితంగా శ్రమలు తెస్తాయనే సత్యాన్ని మనం గమనించే దానికి ముందుకు వెళ్ళాలి. మూడు, శ్రమలు హింసలు వచ్చినప్పుడే నా నీతి దేవుని దృష్టిలో నీతి, నేను నీతిమంతుని అనుకోవడం కాదు. నాకు శ్రమలు హింసలు వస్తున్నాయి అంటే నేను దేవుని దృష్టిలో నీతిమంతుని. ఎందుకంటే ఈ శ్రమలు హింసలే నా యొక్క నీతికి ఒక గుర్తు, వాక్యానుసారమైనటువంటి కన్ఫర్మేషన్. నాలుగోదిగా నీతిమంతునికి కష్టాలు రావడం, నీతిమంతునికి అన్యాయం జరగడం దేవుడు చూసి సహించేవాడు కాడు. గాడ్ హేట్స్ ద ఇంజస్టిస్. దేవుడు అన్యాయపు తీర్పుని చూసి అసహించుకుంటాడు. అందుకనే ఇప్పుడు మనం చదువుకుంటున్న సామెతల గ్రంథం 17వ అధ్యాయం మనం చదువుతున్నాం. అందులోనే 15వ వచనంలో ఉంటుంది, నీతిమంతులు దోషులని, దాని ముందు ఉంటుంది, దోషుల్ని నీతిమంతులుగాను, నీతిమంతుల్ని దోషులుగాను తీర్పు తీర్చువాడు వీరిద్దరును యెహోవాకు హేయులు. దేవుడికి హేయులట. దోషుల్ని నీతిమంతులుగా, నీతిమంతుల్ని దోషులుగా తీర్పు తీర్చేవారు యెహోవాకు హేయులు. కాబట్టి దేవుడు అటువంటి వారిని ఖచ్చితంగా అసహించుకుంటాడు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, 5వదిగా, దేవుడు నీతిమంతుల పక్షముగా వ్యాజ్యమాడి ప్రారంభంలో శ్రమలు హింసలు ఎదురైనా చివరికి ఖచ్చితంగా వారి పక్షముగా దేవుడు కార్యం చేస్తాడు. ఉదాహరణకి యోసేపుని తీసుకోండి. ప్రారంభంలో కష్టాలే, కానీ దేవుడు హెచ్చించి తన నీతిని ఎంత గొప్పగా హెచ్చించి తన జీవితాన్ని దీవించాడు. దానియేలు జీవితం తీసుకోండి. నీతిగా ఉన్నందుకే ఎక్కువ మంది శత్రువులు అయ్యారు.
ఫైనల్గా దేవుడు ఆయన పక్షంగా ఉండి చివరి శ్వాస వరకు ఉన్నతమైన స్థితిలో ఆయన పెట్టాడు. దావీదుని తీసుకోండి, అతడు నీతిగా ఉన్నప్పుడు కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాల్లో దేవుడు జయమిచ్చాడు. పాపం చేసినప్పుడు కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలు అతను కృంగదీసినాయి. మనం తప్పు చేసిన వచ్చే కష్టాలు అవి కృంగదీస్తాయి. నీతిగా ఉన్నప్పుడు వచ్చే కష్టాలలో మనం ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు అద్భుతమైనటువంటి సమాధానం, అద్భుతమైన జయము, ధైర్యాన్ని ఇస్తారు. కాబట్టి 5 మనం గుర్తుపెట్టుకుందాం. మొట్టమొదటిగా ఏంటండి, నీతిగా ఉన్నప్పుడు మనకు అన్యాయం జరుగుతుందంటే అక్కడ అన్యాయపు అధికారులు పాలన జరుగుతుంది. అది ఇల్లైనా, సంస్థ అయినా, ఒక సంఘమైనా, ఒక సమాజమైనా. రెండవదిగా నీతి యథార్థతగా జీవించాలని అనుకున్న వాళ్ళు కష్టాలకి సిద్ధపడాలి. మూడవదిగా మనకు వచ్చే కష్టాలు, శ్రమల, హింసలే మన నీతికి ఒక గుర్తు. నాలుగవదిగా దేవుడు అటువంటి అన్యాయపు తీర్పు తీర్చే వారిని అసహించుకుంటాడు. ఐదవదిగా అటువంటి అన్యాయపు తీర్పు తీర్చబడ్డ వారి పక్షముగా ఖచ్చితంగా కార్యం చేసి ఆలస్యమైన ఆయనకు మహిమార్థంగా మనకు బహుదీవనకరంగా ఉన్నత స్థితికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడి వాక్యం దీవించి మన జీవితంలో ఫలింపజేసి మనల్ని ధైర్యపరిచి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీతిని కొనసాగించి యథార్థతలో జీవించేవారుగా పరిశుద్ధాత్మను మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈరోజు ఇచ్చిన వాక్యం మా జీవితాలకి రక్షణ వాక్యంగా ఫలింపచేసి కష్టాలు, శ్రమలు, బాధలు వస్తున్నాయని నీతిలో కానీ యథార్థతలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నాయన కష్టాల్లో, శ్రమల్లో, నష్టాల్లో యథార్థంగా ముందుకు సాగే భాగ్యం దయచేయండి ప్రభు. అయ్యా, క్రీస్తు యేసును సద్భక్తితో వెంబడించేవారు హింస పొందుదురన్నాం. అటువంటి హింసను సంతోషంగా స్వీకరించి సద్భక్తితో నేను వెంబడించగలిగే జీవితం మా చివరి శ్వాస వరకు మాకు, మా కుటుంబాలకు దయచేయమని, నీ కృపలో రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను, మన ప్రార్థనలను ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.